హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాల్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పేపర్‌లో ఉప సర్పంచులకు చెక్కు అని చెప్పి ఒక వార్తనిచ్చారు. చెక్ పెట్టడం అంటే దాని అర్థం చెక్ పవర్ రద్దు చేయడం. ఎప్పట్లాగే సర్పంచ్, కార్యదర్శికి జాయింట్ చెక్ పవర్. పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఉప సర్పంచులకు చెక్ పవర్‌ను వ్యతిరేకిస్తున్న సర్పంచులు. నిధుల డ్రాలో జాప్యంతో పనులు ఆగిపోతున్నాయనే ఫిర్యాదులు. రాజకీయ విభేదాలకు ఫుల్ స్టాపు పెట్టే దిశగా పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వం నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొందట. ఉప సర్పంచులకు చెక్ పవర్ ఉంది ఇప్పుడు. 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టారు. గతంలో సర్పంచి అండ్ గ్రామ పంచాయతీ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉండేది. దాన్ని తీసేసి సర్పంచ్ అండ్ ఉప సర్పంచ్‌కి పెట్టారు. దానివల్ల వాస్తవానికి ప్రాక్టికల్‌గా చూస్తే చాలా గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌కి, సర్పంచ్‌కి పొసగ్గనం, వాళ్ళిద్దరు వేరు వేరు పార్టీలు కావటం వలనో, లేదా సేమ్ పార్టీ అయినప్పటికీ ఆధిపత్య పోరో, రకరకాల కారణాలతో ఆర్థిక అవసరాలు, రకరకాల విషయాలతోని విభేదాలొచ్చి సహకారం లేక చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన పరిస్థితి గతంలో చూసినాం. ఏదైనా పనులు చేసిన తర్వాత కూడా సర్పంచ్ సంబంధించినోళ్ళో, కాంట్రాక్టరో పని ఏదైనా వర్క్ చేస్తే, ఆ బిల్లులు ఇచ్చే విషయంలో ఉప సర్పంచ్ సహకరించకనో, లేదంటే ఉప సర్పంచ్ సహకరిస్తే సర్పంచ్ సహకరించనో రకరకాల రీజన్స్‌తోని ఆగిపోయిన పరిస్థితి మనం చూసినాం. వీటన్నిటి నేపథ్యంలో సర్పంచుల సంఘం పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తుంది గతం నుంచి. ఉప సర్పంచ్ చెక్ పవర్ రద్దు చేయాలని. దీనికోసం కాంగ్రెస్ పార్టీ మొన్న కొత్తగా వచ్చిన సర్పంచుల పదవీ ప్రమాణం తర్వాత ఒక ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఉప సర్పంచులకి చెక్ పవర్ తీసేయాలని కొంత లోపాలతోనే ఒక సర్క్యులర్ ఇష్యూ చేశారు. ఆ సర్క్యులర్‌ని మళ్ళీ రద్దు చేశారు. ఇప్పుడు మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ వాస్తవంగా ఏందంటే అది అసెంబ్లీ సమావేశం జరుగుతుంటే అసెంబ్లీ సమావేశంలో దాన్ని అమెండ్‌మెంట్ చేయాలి. సవరణ చేయాలి ఆ చట్టాన్ని. ఇప్పుడు అసెంబ్లీ లేదు కాబట్టి గవర్నర్‌కి పంపి ఆర్డినెన్స్ తెస్తారట. ఆర్డినెన్స్ తెచ్చి ఒక 6 నెలల పాటు ఆర్డినెన్స్‌తో నడిపితే దాని తర్వాత అసెంబ్లీ సమావేశం అయినప్పుడు సవరించుకుంటారు. దీనివల్ల వాస్తవంగా ఏందంటే గ్రామాలకి ఈ చిక్కులు పోతాయి. వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్య పోర్లు, ఆటంకాలు, ఒకళ్ళు ముందు కంటే ఒకళ్ళు ఎనిక్కి ఇయన్నీ ఆగిపోయి సాఫీగా జరిగే అవకాశం ఉంటది. దీంతో పాటు అవినీతి తగ్గే అవకాశం ఉంది. అవినీతి, అక్రమాలు, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేయటం ఇది కొంత తగ్గే అవకాశం ఉంది. ఎందుకంటే సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరు పొలిటికల్ నేపథ్యం ఉండి కేవలం 5 సంవత్సరాల పాటే ఆ పోస్ట్‌లో ఉండి తర్వాత దిగిపోయే వాళ్ళ వల్ల వాళ్ళకి పెద్దగా భయం ఉండదు. అవినీతి, అక్రమాలు చేయాలన్నా గాని ఏముంటదో మనం ఉండేది కాదు, మన కాదని. అదే ప్రభుత్వ ఎంప్లాయీ దానికి లింక్ అయ్యి ఉన్నారనుకో గవర్నమెంట్ ఎంప్లాయీ. వాళ్ళు 62 సంవత్సరాల పాటు సర్వీస్‌లో ఉండాలి కాబట్టి వాళ్ళ ప్రమోషన్‌లకో, వాళ్ళ డీఏలకో, టీఏలకో, ఇన్సెంటివ్స్‌కో లేదంటే ఇంక్రిమెంట్‌లకో ఇవి అడ్డం వస్తాయి కాబట్టి అవినీతి ఆరోపణలు ఎదురైతే ఇబ్బంది అయిద్ది కాబట్టి అవినీతి చేయటానికి కొంత వెనకాడతారు. వాళ్ళు సర్పంచ్ ఏదన్నా అక్రమంగా చేద్దామన్నా సెక్రటరీ సహకరించడు. అదే ఇద్దరు రాజకీయ నాయకులు ఉంటే సర్పంచి, ఉప సర్పంచి ఏకమయ్యారనుకోండి, వాళ్ళు ఏదంటే అది అయిద్ది. అడ్డగోలుగా చేయటానికి ఉంటది. ఇప్పుడు ఇక్కడ చేయటానికి ఉండదు. దీనివల్ల అవినీతి తగ్గిద్ది, పనులు సకాలంలో అయితాయి. అధికారి ఉంటాడు కాబట్టి క్రాస్ చెక్ ఉంటది. ఈ ఈ ఈటన్నిటి వల్ల గ్రామాలు బాగుపడతాయి. గ్రామాల్లో పనులు తొందరగా అయ్యే అవకాశం ఉంటది. ఈ సర్పంచ్‌కి ఒకవైపు ఉప సర్పంచ్‌కి చెక్ పెడతానట. ఇది ఉప సర్పంచ్‌కి చెక్ పెడుతూనే ఇంకోటి అదే గ్రామాలకు సంబంధించి, అదే రైతులకు సంబంధించి సహకార సంఘాల కొత్త పాలక వర్గాల గురించి కూడా ఒక వార్తనిచ్చారు. నియామకానికి సర్కార్ కసరత్తు చేస్తుంది. నామినేటెడ్ విధి విధానాల ఖరారు. పార్టీ పెద్దల చుట్టూ ఆశావాహుల చక్కర్లు. ఒకవైపు ఉప సర్పంచులకు ఉన్న చెక్ పవర్ తొలగిస్తుంటే, ఇంకొక వైపు రాజకీయ నాయకులు ఎవరైతే గ్రామాల్లో, మండలాల్లో ఉన్న గ్రామ స్థాయిలో ఉన్న అధికార పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. దేనికోసం? పీఏసీఎస్‌లలో పాలకవర్గాల నియామకం. డైరెక్టర్లు, అధ్యక్షుల నియామకం ఉంటది. దాన్ని ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక జీవో తీసుకొచ్చింది. గతంలో ఎన్నికలుంటాయి. ఆ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న సభ్యులందరూ కలిసి డైరెక్టర్లు ఎన్నుకుంటే, ఆ డైరెక్టర్లందరూ కలిసి ఆ చైర్మన్‌ని, వైస్ చైర్మన్‌ని ఎన్నుకుంటే అదొక పాలకవర్గంగా ఉండేది. లేదు అట్లా లేదు గవర్నమెంటే డైరెక్ట్‌గా నామినేటెడ్ పోస్టులలో అపాయింట్ చేస్తది. మార్కెట్ కమిటీలకి ఎట్లయితే ఉన్నాయో అట్లా చేస్తారట. దీనిపైన ఇప్పటికే విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అది ఒక కోఆపరేటివ్ సొసైటీ. దానికి ప్రభుత్వానికి అసలు దాంట్లో వచ్చి ప్రభుత్వం పెత్తనం ఏంటి? ప్రభుత్వం ఎవరినో వాళ్ళకి సంబంధించిన నాయకులను నియమిస్తే, వాళ్ళ పార్టీకి సంబంధించిన అధికార పార్టీ నాయకుల్ని, వాళ్ళిచ్చి కోఆపరేటివ్ సంఘంలో ఉన్న వాళ్ళ షేర్ క్యాపిటలో, వాళ్ళ డబ్బులో, సంఘంలో ఉన్న సభ్యులకు సంబంధించి దానిపైన వాళ్ళ పెత్తనం ఏంటి? అయినప్పటికీ నామినేటెడ్ అయినప్పటికీ అందులో సభ్యుడై ఉంటేనే. అందులో మెంబర్ అయినోళ్ళకే పదవిస్తారట. అయినప్పటికీ మెజారిటీ మెంబర్సు
ఎవరిని కోరుకుంటారో వాళ్ళు చేయాలి తప్ప ప్రభుత్వం ఇష్టం వచ్చిన వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ సంఘం మీద రుద్ది పాలకవర్గం అనే పేరుతోని సంఘం మీద, సంఘం సభ్యుల మీద, సంఘం ఆర్థిక పరిస్థితి పైన రుద్దే ప్రయత్నం చేయొద్దని విమర్శలున్నాయి. అయినప్పటికీ పాలకవర్గాలు కొత్తోళ్ళని ఎంపిక చేయడానికి ప్రయత్నం చేస్తుందట. దీనిపైన ఇప్పటికే కోర్టులలో కేసులు కూడా ఉన్నట్టుంది. ఈళ్ళు ఆగమేఘాల మీద అయితే కొత్త కమిటీని పెట్టాలని చూస్తాను. ఇంకోటి చెర్లపల్లి జైలుకు బండి భగీరథ్ 14 రోజులు రిమాండ్ విధించిన మెడ్చల్ మేజిస్ట్రేట్ అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఇది బండి సంజయ్ గురించి. నమస్తే తెలంగాణలో కూడా ఇచ్చారు ఇదే వార్త. బండి భగీరథ అరెస్టు చట్టం మీ చుట్టం కానే కాదు. ఫోక్సో కేసులో 9 రోజుల ఉత్కంఠకు తెర. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లోనే వైద్య పరీక్షలు. జడ్జి ఎదుట హాజరు. 29 వరకు రిమాండ్. వెంటనే చెర్లపల్లి జైలుకు తరలింపు. ఉదయం నుంచి హైడ్రామా. లుకౌట్ నోటీసులు జారీ. 10 చోట్ల సోదాలు. నార్సింగ్లు అదుపులోకి తీసుకున్నాం అని చెప్పి సైబరాబాద్ సిపి రమేష్ వెల్లడి చేస్తే, లొంగుబాట అరెస్టా నేనే అప్పగించిన అని బండి సంజయ్ చెప్తుండు. ఎంత గమ్మత్తుగా ఎంత జోక్గా ఉందంటే, ఒక ఫోక్సో కేసు కేంద్ర మంత్రి కొడుకు 8 రోజుల పాటు ఈ రాష్ట్రంలో ఉన్న పోలీసులు కుదరలా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా ఏం చెప్తారంటే 8 టీములను వేసినాం దొరకట్లే ఏం చేయాలంటాడు. అసలు ఆ బాలికకి సంబంధించిన ఏజ్ ఏదో నిర్ధారణ చేసుకోవాలి, మేము ఆ డాక్యుమెంట్ తేవాలి, ఈ డాక్యుమెంట్ తేవాలని ఆయన మొన్న చెప్పిండు ఒక ఇంటర్వ్యూలో. చెప్తూ ఏం చెప్పిండంటే, బండి సంజయ్‌కి చట్టం పైన గౌరవం ఉంటే తీసుకొచ్చి గౌరవంగా, హుందాగా వాళ్ళ కొడుకుని అప్పగించాలి చట్టం పైన గౌరవం ఉంటే అని చెప్పారు. ఆయన చెప్పిన తెల్లారి ఈయన హ్యాండ్ ఓవర్ చేసిండు. నేనే హ్యాండ్ ఓవర్ చేసినా, నేనే అప్పగించినా, అరెస్ట్ చేయలేదని బండి సంజయ్ చెప్తున్నారు. లేదు మేము అరెస్ట్ చేసినాం అని వాళ్ళు చెప్తున్నారు. అంటే ఇది ఒక సినిమా పక్కీలో ఉందన్నట్టు. ఒక ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న ఒక నిందితుడిని, అక్యూజ్డ్‌ని అరెస్ట్ చేయటానికి 8 టీములు ఢిల్లీకి ఇంకా ఎక్కడెక్కడో పంపారట. 8 టీములు పట్టుకోలేనిది బండి సంజయ్ ఇప్పుడు ఒప్పజెప్పిండట. ఇప్పటిదాకా బీజేపీ పార్టీ అధ్యక్షుడు గాని, బీజేపీ పార్టీ కానీ ఏం చెప్పారు? బండి సంజయ్ కొడుకు తప్పు చేసి మా పార్టీకి సంబంధం ఏంది? బండి సంజయ్‌కి దీంట్లో లింక్ ఏందన్నారు వాస్తవమే. బండి సంజయ్ కొడుకు తప్పు చేస్తే బండి సంజయ్‌ని అరెస్ట్ చేయమని ఎవరనరు. బండి సంజయ్ దాంట్లో డైరెక్ట్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అయిండని చెప్పరు. లేదంటే కొడుకుని తప్పు చేయమని తండ్రి చెప్పడు. కరెక్టే. కానీ తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని తప్పు చేసిండు. తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇయన్నీ చేయగలిగిండు అనేది ఒక చర్చ ఉంది. కానీ ఇప్పుడు నిన్న స్వయంగా బండి సంజయ్ గారు చెప్పారు. నేనే హ్యాండ్ ఓవర్ చేసినా అంటే. అని ఇన్ని రోజులు మీ దగ్గరే ఉన్నాడా? అనే చర్చ వస్తది కదా! ఈరోజు మీరే హ్యాండ్ ఓవర్ చేసినా అని ఒప్పుకున్నారు అంటే, ఇన్ని రోజులు అప్‌స్కాండింగ్ లేడు. ఎక్కడో బండి సంజయ్ గారికి తెలిసే బండి సంజయ్ గారు ఆధ్వర్యంలోనే ఆయన కనుసన్నల్లోనే ఉన్నట్టుగా లెక్క కదా! అంటే ఒక కేంద్ర మంత్రిగా, కేంద్ర క్యాబినెట్‌లో సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు, ఒక ఫోక్సో కేసు ఎదుర్కొంటున్న కొడుకుని చట్ట ప్రకారం పోలీసుల్ని వ్యవహరించకుండా కట్టడి చేసినట్టుగా, దానికి ముఖ్యమంత్రో లేదా ప్రభుత్వం సహకరించినట్టుగా, ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసిన 24 గంటల్లో బండి సంజయ్ హుందాగా ఒప్పజెప్పాలి, హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పిన 24 గంటలు ఆయన హ్యాండ్ ఓవర్ చేసిండు. నేనే హ్యాండ్ ఓవర్ చేసినా అని ఆయనే సెల్ఫ్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేసినందుకు సంతోషమే. కానీ ఇన్ని రోజుల పాటు మొత్తం ప్రభుత్వాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తప్పుదోవ పడిచినట్టేగా. మీరు ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి మీరు దాచిపెట్టినట్టు కదా లెక్క. మీరు దాచిపెట్టారా లేదా? మీకు తెలిసే దాచుకుండా లేదా? ఇన్ని రోజులు చెప్పింది అబద్ధమే కదా! ప్రభుత్వం చెప్తుంది కూడా ఒక రకంగా అబద్ధం సస్పెక్ట్ చేయాల్సొస్తుంది. మేము 8 టీమ్‌లేసినాం, 10 టీమ్‌లేసినాం, మేమెందుకు సహకరిస్తాం అని చెప్పి మీరిక్కడ స్టేట్మెంట్ ఇచ్చారా లేదా అని హ్యాండ్ ఓవర్ చేయటం అంటే మీరేమైనా హామీ ఇచ్చారా? మీకేం కాదు అరెస్ట్ చేసి లోపల పెట్టి మళ్ళీ రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు బెయిల్ ఏసుకోండి అని చెప్పినట్ట. ఇదంతా గొడవెందుకు? మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. ఈ 2 పార్టీలు ఇరుకున పడ్డాయి వాస్తవంగా. దీనికి సంబంధించి ఈరోజు నమస్తే తెలంగాణలో ఇరుక్కున్న ఇరు పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మెడకు చుట్టుకున్న భగీరథ కేసు జాతీయ వైరం పక్కన పెట్టి రాష్ట్రంలో నేతల దోస్తీ. కేంద్ర మంత్రి కొడుకును కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నం. కుట్రను బయటపెట్టిన నమస్తే తెలంగాణ సోషల్ మీడియా అని చెప్పి ఒక వార్తనిచ్చింది. ఇంకోటి బండికి పదవి గండమాట. బీజేపీలో కేంద్ర ప్రభుత్వంలో భారీ మార్పుల దిశగా కసరత్తు. నెలాఖరులోగా లేదా జూన్‌లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుంది. కీలక సమయంలో ఫోక్సో కేసులు ఇరుక్కున్న బండి భగీరథ్ వివరాలను హోంమంత్రి అమిత్ షాకు నివేదించిన గవర్నరు. పదవి నుంచి తొలగించక ముందే రిజైన్ యోచనలో బండికి అంటే భగీరథ్ జైలుకి, బండికి పదవి గండం అన్నట్టు అయింది ఇప్పుడు పరిస్థితి. ఆయన జైలుకి పోయిండు, హ్యాండ్ ఓవర్ చేశారు. కానీ ఇంటెలిజెన్సీ రిపోర్ట్స్ గవర్నర్ నుంచి నివేదికను తెప్పించుకున్నారు సెంట్రల్ గవర్నమెంటు, అమిత్ షా గారు. ఎందుకంటే అమిత్ షా గారి క్యాబినెట్‌కి సంబంధించి హోంమంత్రి. ఆయన హోంమంత్రి అయితే ఈయన సహాయ శాఖ మంత్రి. కాబట్టి ఇది ఆయన పదవికి గండం ఉన్నట్టే తెలుస్తుంది. అది పార్టీ పదవి గాని, ఇటు ప్రభుత్వంలో ఉన్న పదవి గాని రెండిటికి ఇబ్బందికరమైన పరిస్థితి అన్నట్టు ఒక వార్తని ఇచ్చారు. ఇంకోటి
సర్కారు నిర్లక్ష్యానికి సర్కారు నిర్లక్ష్యానికి నిరీక్షించి, నిరసించి నిండా మునిగిన అన్నదాత అని చెప్పి నమస్తే తెలంగాణ ఒక వార్త ఇచ్చింది. మహబూబాద్ జిల్లా తొర్రూరు పిఎస్సిఎస్ గోదాం వద్ద 2 రోజుల నుంచి మక్కల లోడు దిగుమతి కోసం డ్రైవర్లయితే, రైతులైతే పడిగాపులు. వాళ్ళు తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు పాపం. ఒక్క తొర్రూరులోనే కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చాలా చోట్ల గోదాముల దగ్గర డ్రైవర్ల పరిస్థితి, రైతుల పరిస్థితి చాలా దుర్భరమైన పరిస్థితి. 1 వీక్ 10 డేస్ అయితుంది లారీలు వెయిట్ చేయబట్టి. దానికి సంబంధించి చర్యలు మరి ఆ ప్రభుత్వ అధికారులు, యంత్రాంగం ఏం తీసుకుంటున్నారో తెలదు. గోదాము ఇట్లా ఓపెన్ చేస్తే 2 గంటలు నిండిపోతుంది. వీళ్ళు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందా? ప్రణాళిక ఉందా? లేదో తెలవదు. అసలు మక్కలో ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులు బండినయి? ఎన్ని లక్షల మెట్రిక్ టన్నులకు మన గోదాములు ఫెసిలిటీ ఉంది? ఎక్కడెక్కడ గోదాములున్నాయి? ముందే దాన్ని ఏర్పాటు చేయకుండా హడావుడిగా ఆగమాగంగా దాన్ని గాలికి వదిలేశారు. గోదాము నిండిన దాకా ఇంకో గోదాం గురించి ఆలోచించరు. ఆ గోదాము నిండిన తర్వాత, గోదాముకు తాళం వేసిన తర్వాత అప్పుడు ఓహో! గోదాము నిండిందా? నెక్స్ట్ ఇంకో గోదాం ఎక్కడుందో ఎతుక్కుంటరు. మళ్ళీ ఆ గోదాం ఓపెన్ అయితే అక్కడ హమాలీలుంటరు. హమాలీలుంటే మళ్ళీ లారీల క్యూకి వందల సంఖ్యలో లారీలు క్యూ ఉంటాయి. ఎంతమంది ఎన్ని లారీలని దింపుతారు? హమాలీల సంఖ్య ఎంత? లారీలెంత? పంటెంత? ఒక అంచనా లేదు. ఒక ఆగం లేదు. ఆగం ఆగం అడివడివి. ఈరోజు రైతుల పరిస్థితి దాదాపు 40 డేస్ నుంచి మొక్కజొన్న, వడ్ల రైతులు ముప్పు తిప్పలు పడుతున్నారు. ప్రభుత్వం ఒకవైపు చివరి గింజ దాక్కోవడం అని ఒక స్టేట్మెంట్ ఇస్తది. లేదు లేదు ఇది ప్రతిపక్షాల ఆరోపణలు అంటారు అని చెప్తా ఉంటది. ప్రతిపక్షాల ఆరోపణలో మీరు చివరి గింజ వరకు కొంటాం, ప్రాస బాగుంది కాబట్టి స్టేట్మెంట్లు ఇస్తే కాదు. ప్రాక్టికల్‌గా కల్లాల దగ్గరికెళ్ళండి. ఎళ్తే తెలుస్తది. ఇది రైతుల పరిస్థితి. 34% మొక్కలు కొంటారట అని చెప్పి ఒక వార్త నమస్తే తెలంగాణ ఇచ్చింది. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. పదవుల టైం వచ్చిందట. ఆమాత్య పదవి దక్కలేదా? కార్పొరేషన్ చైర్మన్ పక్కా. 12 మందికి పదవులను కట్టబెట్టాలని హైకమాండ్ వ్యూహం. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం. ఇప్పటికే జాబితాను అధినాయకత్వానికి అందించిన మీనాక్షి. కార్పొరేషన్ చైర్మన్ పదవుల పంజారం ముగిశాకే మంత్రివర్గ విస్తరణ. పదవుల పండగ వచ్చింది. ఎన్నికల కేబినెట్‌కి రేవంత్ కసరత్తు. ఢిల్లీలో ముఖ్యమంత్రి నేడు ఖర్గేతో భేటీకి ఛాన్సు. విస్తరణ, పునర్వ్యవస్థీకరణపై క్లారిటీ. రాహుల్ కలిస్తే 2 రోజులు అక్కడే, లేదంటే హైదరాబాదు వచ్చి మళ్ళీ తిరిగి వెళ్తారట. ఇది పదవుల పండగకు సంబంధించి, మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఒక వార్తని నమస్తే తెలంగాణ ఇచ్చింది. సారీ, ఆంధ్రప్రభ. ఎన్నికల కేబినెట్ కోసం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తుంది. ఇప్పుడు ఇప్పుడు జరిగే కేబినెట్ విస్తరణ, కేబినెట్ పునర్వ్యవస్థీకరణ దీంతోనే ఎన్నికలకు వెళ్తారట. దాంతోపాటు ఇప్పుడు మంత్రి పదవులు దక్కని వాళ్ళకి ముందుగానే, అంటే మంత్రి పదవి ఎవరికి ఇయ్యదలుచుకున్నారో వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది ప్రభుత్వం దగ్గర. ఆ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు మంత్రివర్గంలో స్థానం ఆశించి కోల్పోతున్న, అంటే భంగపడుతున్న వాళ్ళకి ముందుగా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారు. దాదాపు ఒక 12 మందికి, అంటే డజన్ మందికి. ఇప్పటికే కొంతమంది నిన్న మొన్న ఇచ్చారు. ఇప్పుడు ఈ కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేషన్ వైస్ చైర్మన్లు, లేదా డైరెక్టర్లు, మెంబర్లు, ఇది ప్రభుత్వం నియమించే దేనికోసం? ప్రజలకు సేవ చేయడానికి కాదు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ప్రజల కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సర్వీస్ చేయడానికి కాదు. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన కోసం సలహాదారుల పేరుతోని ఇప్పటికే అరడజన మంది సలహాదారులు ఉండ్రు. అరడజన పైనే అనుకుంటా. వాళ్ళలో ఒక ఇద్దరు, ఒక ముగ్గురు క్యాబినెట్ హోదా కూడా ఉంది. ఈ మిగతా వాళ్ళకి 2.5 లక్షల శాలరీ, అలవెన్సులు, కారు, ఆఫీసు, వాళ్ళకి మళ్ళా స్టాఫు, రకరకాలు. ఇవన్నీ కలిపితే ఈ రాష్ట్రంలో ప్రజలకు, ఆ సంబంధిత వర్గాలకి ఏమైనా న్యాయం జరిగిందంటే ఎక్కడ జరిగే అవకాశాలు కనిపించలేదు. ఇప్పుడు మంత్రివర్గంలో స్థానం కల్పించలేకపోతున్నాం కాబట్టి కార్పొరేషన్ చైర్మన్లు ఇస్తాం. మంత్రివర్గంలో స్థానం అయినా, కార్పొరేషన్ చైర్మన్లు అయినా వీళ్ళేమన్నా ప్రజలకు సేవ చేయటానికా? వాళ్ళ వాళ్ళ పదవి కాంక్ష, పదవి ఏమంటారు దాని, హుందాతనం కోసం, హోదా కోసం తప్ప దీంట్లో ఎక్కడ ప్రజలు గాని, ప్రజల కోణం గాని, అభివృద్ధి గాని, సర్వీస్ గాని ఎక్కడా ఉండదు. దేనికోసం? అక్కడ మంత్రివర్గం ఇయ్యలేదు కాబట్టి ఇక్కడ చైర్మన్ ఇస్తారా? వాళ్ళేమన్నా పని చే వాళ్ళకేమన్నా నిధులుంటాయా? ఆ నిధులుండి ప్రజలకు సేవ చేస్తారా? ఇదంతా ట్రాష్ అనమాట. అది ఏ పార్టీ ఉన్నా, ఏ ప్రభుత్వం ఉన్నా అధికారంలో. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యటానికి ముందుంటరు. అసలు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యటానికి ముందుండరు. ఈరోజు డీఎస్సీ పరిస్థితి ఏమైంది? గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 4 ఉద్యోగాలు ఎన్ని ఖాళీలున్నాయి? ఎన్ని వేల
ప్రభుత్వ సర్వీస్‌లో ఉన్న ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎందుకు భర్తీ చేయరు? పెద్ద పెద్ద మాటలు చెప్తారు. నేనొచ్చాక 60,000 ఉద్యోగాలు నింపినాను. ఎక్కడ నింపారు? ఏం 60,000? ఎప్పుడు భర్తీ అయినాయి? ఎప్పుడు నోటిఫికేషన్‌లేశారు? అసలు మీరు మీరు చెప్పిన ఎన్నికల్లో మేనిఫెస్టోలో చెప్పిందేంటి? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం పూర్తయ్యేలోపే 2,00,000 ప్రభుత్వ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తాం అన్నారు. ఏవి? మొదటి సంవత్సరం పోయింది, 2 పోయింది, 3 కూడా అయిద్ది. ఇంకా కొద్ది రోజులైతే. ఏది మీరు చెప్పిన నిరుద్యోగులకు ఉద్యోగాలు? కానీ మీ పార్టీలో ఉన్న రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఎక్కడ లేని ఏంది కార్పొరేషన్ చైర్మన్‌లట, వైస్ చైర్మన్‌లట, మెంబర్‌లట, లేదంటే సలహాదారులట ఏంది? ఏం సలహాలు ఇస్తారు? ఎంతమంది సలహాలు ఇస్తారు? ఉచితంగా సలహాలు ఇస్తారా? ఇయ్యలేరా ఉచితంగా సలహాలు పార్టీలో ఉన్న నాయకులు లేదా సీనియర్‌లు? దానికి డబ్బులు కావాలనా? చైర్మన్ పదవి కావాలనా సలహాలు ఇయ్యాలంటే? ఇదంతా పబ్లిక్‌ని ఒక రకంగా తప్పుదోవ పట్టేయటం. సలహాలు ఇచ్చటానికి 2,50,000 జీతము, కారు, అలవెన్స్‌లు ఇది అవసరమా? ఇవ్వరా సలహాలు? ఏ పార్టీ కోసం పార్టీలో ఉన్న నాయకులు, ప్రభుత్వం కోసం, రాష్ట్రం కోసం, ప్రజల కోసం వాళ్ళకి ఒక పదవి కావాలి మీరు ఇవ్వాలి. వాళ్ళని సాటిస్ఫై చేయాలి. దీనికోసం ప్రజల డబ్బులు, ప్రజల ఖజానా ఖాళీ చేసే కార్యక్రమం. 12 మందికి పదవులు కట్టబెట్టాలని హైకమాండ్ వ్యూహం అట. ఉమ్మడి రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం. అక్కడ మంత్రి పదవులు లేరు కాబట్టి. ఇప్పటికే జాబితాను అధినాయకత్వానికి అందించిన మీనాక్షి కార్పొరేషన్ చైర్మన్ పదవుల పందారం ముగిశాకే మంత్రివర్గ విస్తరణ అట. రోజు రోజుకు పెరుగుతున్న ఆశావాహుల సంఖ్య. ఇక ఆశావాహుల గురించి ఎవరికి వస్తుందో అది చర్చించుకునే బదులు అసలు ఇది వృధా. ఈ భర్తీనే వృధా. ఇది ప్రజలకు పనికొచ్చే భర్తీ కాదు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. సాక్షి చూద్దాం. అరే ఎన్యూమరేషన్ ఇస్తేనే ఓటు ఉంటుందట. అంటే ఇప్పుడు జనాభా లెక్కలు వస్తున్నాయి కదా, జనాభా లెక్కల్లో ఎన్రోల్ చేయించుకుంటేనే ఓటు ఉంటుందని ఎలక్షన్ కమిషను చెప్తుంది. ఒక వార్తను అది ఇచ్చారు. ఆధిపత్య పోరుకు చెక్ అంటే ఉప సర్పంచ్కి చెక్ పవర్ రద్దు. విజయక్రాంతి. అకాల వర్షం, అపార నష్టం అట. ఉమ్మడి పాలమూరులో దంచికొట్టిన వాన, కొనుగోలు కేంద్రాల రైతన్నల అవస్థలు. గద్వాల్ జిల్లా ఐజా మున్సిపాలిటీలో పిడుగుపాటుకు ఒకరు మృతి, ఈదురుగాలులకు నేల కొరిగిన వృక్షాలు. అకాల వర్షం, అపార నష్టం, రైతు పరిస్థితి ఆగమాగం, అన్నదాత పరిస్థితి ఆగమాగం. పట్టించుకున్న నాదుడు లేడు, ప్రభుత్వం పట్టించుకోదు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇక్కడ హైదరాబాద్లో ఏసీ రూమ్లో కూర్చొని చివరి గింజ వరకు కొంటాం, మాది పూచి అంటారు. ఎప్పుడు కొంటారు అంటే వానలు వచ్చి తడిసిపోయి వరదలో పోయిన తర్వాత. ఇది వడ్లు, మొక్కజొన్నలకు సంబంధించిన రైతులు తీవ్రమైన ఇబ్బంది. దీంతో పాటు రైతు భరోసా గురించి అయితే 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. 2 ఎకరాల వరకు మాత్రం వేశారు. డిసెంబర్ పోయి దాదాపు 5 నెలలు గడిచిపోయింది. 6వ నెల కూడా వస్తుంది. ఇది యాసంగి సీజన్‌కి సంబంధించి రైతు భరోసా. ఏసింది 2 ఎకరాలకి, చెప్పేది మాటలు పెద్ద పెద్ద మాటలు చెప్తుండ్రు. దానికోసం ఎదురుచూపులు. ఇక్కడ పంట అమ్ముకోవటం కోసం రోజుల తరబడి, వారాల తరబడి మార్కెట్‌లో పడుకొని ఎదురుచూపులు. ఈ లోపల అకాల వర్షాలు, అపార నష్టం జరిగింది. అన్నదాతల పరిస్థితి ఆగమాగం, అగమేగోచరం. దాన్ని పట్టించుకునే నాదుడు లేడు. మాటలేం పెద్దగున్నాయి, చేతలేం గడప దాటట్లే. రైట్. మన తెలంగాణ చూద్దాం.